టెక్నికల్‌గా మనకు బెస్ట్ మందులు ఏవేంటి అంటే ఎర్రనల్లి, పసుపు నల్లి పసుపు నల్లి, ఇటుక రేఖల నల్లి అంటాము. 3 రకాల నల్లులుంటాయి. ఈ నల్లులకి స్పెషల్ మందులున్నాయా అంటే ఉన్నాయి. ఇవి గాకుండా ఉన్నాయంటే ఉన్నాయి. వాటిలో మనకి సింప్లిఫైగా ఎర్ర నల్లి, పచ్చ నల్లి పోయేదానికి ఈ 2 నల్లులు ఉన్నటువంటి వాళ్ళేమో మనం క్రిస్టల్ కంపెనీ నుంచి అబాసిన్ వాడుకోవచ్చు. అలాగే ఓమైట్ గూడా వాడుకోవచ్చు. ఓమైటు, అబాసిన్ ఈ రెండు మందులకి 2 రకాల నల్లులు పోతాయి. మరి కొంతమందికి 3 రకాల నల్లులు గూడా ఉన్నాయి గాబట్టి, 3 రకాల నల్లులు పోవాలంటే మనకి ఇండోఫిల్ నుంచి సీజమైటు, క్రిస్టల్ కంపెనీ నుంచి మిటోలిన్. ఈ 2 మందులకి ఈ రేట్ ఎక్కువగా ఉంటాయి మార్కెట్‌లో. ఈ 2 మందులకి మనకి 3 రకాల నల్లులు పోతాయి. సో, త్రిప్సు, ముడత ఉంటే ఓన్లీ మన రైతులు అలెక్టో కొట్టుకోవచ్చు. ఎక్స్‌పనస్ కూడా కొట్టుకోవచ్చు. గ్రాసియా అంటే పెద్ద మందు దాన్ని గూడా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే గత వారం రోజుల నుంచి ఎక్కువగా ఎర్ర నల్లి బాగుంది గాబట్టి దీనికి తక్కువ ప్రైస్‌లో ఎళ్దామనుకుంటేనేమో అబాసిను, ఓమైటు అవి గూడా 2 నల్లులే ఉంటే, లేదు 3 నల్లులున్నాయి. మనం ఫోన్ మీద లేదా పేపర్ పైన మనకు కొమ్మని ఇదిలిచ్చి చూసిన తర్వాత అలా కనిపిస్తే 3 నల్లులుంటే ఒకటి సీజమైటు, అది అందని పక్షంలో మిటోలిన్. మిటోలిన్ దొరక్కపోవచ్చు. కొంచెం కొన్ని చోట్ల దొరుకుతది. ఆ మిటోలిన్ అది గూడా ఎకరానికి పావు, సీజమైట్ పావు. సింగిల్‌గానే కొట్టండి. విపరీతమైన నల్లి ఉన్నప్పుడు సింగిల్‌గానే కొట్టడం ఉత్తమం. ఇదిగో ఇలా అయిపోతున్నాయి ఆకులు. మరి ఇందులో ఇప్పుడు మనమేందంటే డిసైడ్‌తో ఇందులో త్రిప్స్ కూడా కనపడింది. ఫోన్ మీద చూసాను. త్రిప్స్ ఉన్నాయి. కొద్ది తెల్లదోమ గూడా ఉంది. నల్లి తక్కువగా ఉంది. అందుకని డిసైడ్‌తో మనం వెళ్ళడం జరిగింది. విపరీతమైన నల్లి 3 నల్లులు గనక ఉన్నట్టయితే మిటోలిన్ గాని, సీజమైట్ గాని వాడాల్సొచ్చేది. అది లేదు గాబట్టి, ఉధృతి పెద్దగా లేదు గాబట్టి, సింప్లిఫైగా డిజైన్ చేసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది. అది బాజీ అన్న కొట్టేస్తున్నాడు. సో, మన రైతులైతే ఇప్పుడు నల్లి గురించి నల్లికున్న మార్కెట్‌లో బెస్ట్ మందులు చెప్పడం జరిగింది. చుట్టుపక్కల పత్తి ఇది. ఆ బెస్ట్ మందులని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2 రకాల నల్లులు ఏముంటే అబాసిను మీకు టెక్నికల్ గురించి మీకు ఆల్రెడీ అసలు అబాసిన్ అందరికి తెలిసిన మందులే. అబామాక్టిన్ ఉంటది. తక్కువ పర్సెంటేజ్ అయినా పనితనం బాగుంటుంది. తర్వాత ఓమైటు ఎక్కువ నల్లులుండి బాగా విపరీతంగా ఉంటే ఇక తప్పనిసరిగా సీజమైటు, మిటోలిన్ ఈ 4 రకాల మందులు నల్లులకి సమర్థవంతంగా పనిచేస్తాయి. సో, ఈ విధంగా మీరు ఇట్లా చేయండి. కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి తెల్లదోమ గూడా ఉంటది. తెల్లదోమ ఉంటే ఇక తప్పదు. మనకి అలెక్టో అంటే తెల్లదోమ, త్రిప్స్ ప్రభావం ఎక్కువుంటది. అలెక్టో లేదా ఎక్స్‌పనస్ సరిపోతాయి. ప్రస్తుతం అయితే ఉన్న ఈ 6 మందులు పరిస్థితులను బట్టి మీ చేలో ఉన్నదాన్ని బట్టి మీరు కొట్టుకోండి. మరి మీరు అనొచ్చు 5 మందులతోనే వెళ్ళిపోవచ్చు కదా అని. అందుకని మొదట మేము డిసైడ్‌తో ప్రారంభించాము. తక్కువగుంది గదా అని. నల్లికి వాస్తవంగా ఈ సంవత్సరం త్రిప్స్ కన్నా నల్లే ఎక్కువుంది. మనం ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయినా సరే డిసైడ్‌కి నల్లి పోతది. ఇంకొంచెం ముదిరినప్పుడైతే ఇక తెల్లదోమ, తామర పురుగు, అన్ని నల్లులు మరియు సన్న పురుగు అన్ని పురుగులన్నీ పోయేదానికి నేను చెప్పిన 5 మందుల్లో లానేవో కూడా ఉంది గాబట్టి, దాన్ని ఉధృతిని బట్టి దాన్ని గనక మనం కొట్టగలిగితే 10, 15 రోజుల వరకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. అయితే ధర ఎక్కువ 2250, 2300 నడుస్తుంది. అంత దూరం అంత పెద్ద మంది ఇప్పుడే ఎందుకులే అని కొంచెం నేను గూడా ఆలోచించాను. చూసి రేపు పరిస్థితిని బట్టి చూసి ఈ ఆయిల్స్ కొట్టేయడం జరిగింది. ఆయిల్స్ వల్ల రిజల్ట్ మనకి బాగుంటే తక్కువ ప్రైస్‌లోనే రైతుకి వారానికోసారి కొట్టుకుంటే చాలు. మధ్యలో ఫంగిసైడ్ అట్ ద సేమ్ టైమ్ ఫంగిసైడ్‌తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సరిపోద్ది. అంటే ఆయిల్స్ మీద ఇష్టపడే వాళ్ళున్నారు గాబట్టి వాళ్ళ కోసం అది. అది మనకు 1500కే 3 రకాలు వచ్చేస్తాయి. అట్లా అలాగే
ఇప్పుడు టెక్నికల్ వైజ్‌గా వెళ్ళాలనుకుంటే లానెవో అయితే సరిపోద్ది. మీ పరిస్థితి బడ్జెట్‌ని బట్టి, మీకున్న చేలో ప్రాబ్లమ్‌ని బట్టి ఈ మందులో మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను చెప్పిన 5 మందుల్లో తెల్లదోమకుంది, త్రిప్స్‌కుంది, మైట్స్‌కి ఉంది, క్యాటర్ పిల్లర్ ఉంది. వాటన్నిటికి ఒకే మందు లానెవో కూడా ఉంది. సో, పరిస్థితిని బట్టి లానెవోకెళ్ళొచ్చు. డబ్బులు చేలో ఉన్న కండిషన్ బట్టి. సింప్లిఫైగా ఉంటే డిసైడ్‌కెళ్ళొచ్చు. లేదు డిసైడ్ కొట్టాము, మళ్ళీ కొట్టాలి, మళ్ళీ డిసైడ్ అని కొట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఇప్పుడు నేను మర్రిపేట బంగ్లాలో ఇద్దరు ఫార్మర్స్ 2 టైమ్స్ డిసైడ్ పడారు. ఇప్పుడు నీట్‌గా ఉన్నాయి, మొక్కలు బాగున్నాయి. 2 టైమ్స్ 5 రోజులకి 5 రోజులు కొట్టారు. బాగున్నాయి, మొక్కలు నీట్‌గానే ఉన్నాయి. అయితే కొంతమంది ఇష్టపడరు 2 సార్లు కొట్టేదానికి. వాళ్ళు డిసైడ్ కొట్టినా అబాసిన్ కొట్టుకోవచ్చు, లేదా ఓమైట్ కొట్టుకోవచ్చు. అది కూడా వాళ్ళకి నచ్చకపోతే ఎక్స్‌పనస్ కొట్టుకోవచ్చు, అలెక్టో కొట్టుకోవచ్చు. సమస్య ఎక్కువగా ఉందనుకుంటే మిటోలిన్, సీజ్మైట్. అయితే ఈ నల్లులు ఈ నెల ఉంటాయి. తర్వాత మళ్ళీ వాతావరణం చల్లబడితే మంచి వర్షం పడ్డా గానీ ఈ నల్లులు ఉండవు మళ్ళీ. చెప్పలేము దాదాపు. కానీ ఒక్కోసారి వర్షం అనేది మనకి మంచి చేస్తది. మంచి అనేది ఇప్పుడు మనం రేపు ఈ ఈ వారం రోజులు వర్షం చెప్పాడు కాబట్టి చూద్దాం. వర్షాలు పడితే నల్లిపోతే పెట్టుబడి అనేది తగ్గుతది. ఇప్పటికే రైతులకి ఈ స్టేజ్ మొక్కలకే ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ నల్లొచ్చేసి ఇది పరిస్థితి అండి. సో, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని టెన్షన్ పడకుండా నేను చెప్పిన ఈ 6 మందుల్లో మీ బడ్జెట్‌ని బట్టి, చేలో ఉన్న కండిషన్ బట్టి సెలెక్ట్ చేసుకొని స్ప్రే చేయండి. ముందుగా కొమ్మని, చెట్టుని ఫోన్ మీదనో, తెల్ల పేపర్ మీదో విదిలిచ్చి కొట్టి చూడండి. ఏదైతే పురుగులు రాలుతాయో వాటిని త్రిప్స్, మైట్స్ ఇవి రెండిటిని మీరు పరిగణించి ఫోటోలు కూడా మీకు పెడుతుంటాను. వాటిని మీరు చూసి అబ్జర్వేషన్ చేసి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఈ 6 మందుల్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, మన ఛానల్ తరపు నుంచి అయితే ఇది ఫీడ్‌బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్.